సర్వీసెస్ సిలబస్ అనాలిసిస్. అసలు సివిల్ సర్వీసెస్ సిలబస్ ఏంటి, దాని అనాలిసిస్ ఏంటి, ఆ సిలబస్ ని ఏ విధంగా మనం చదువుకోవాలి, సిలబస్ ని ఎలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది యూపీఎస్సి ప్రకారం 2 phases లో జరిగింది. మనమైతే దాన్ని 3 phases అనుకుంటాం. ఫస్ట్ స్టేజ్ ఇస్ ప్రిలిమినరీ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇస్ మెయిన్ స్టేజ్. యూపీఎస్సి ప్రకారం మెయిన్స్ లోనే పర్సనాలిటీ టెస్ట్ కూడా. మన ప్రకారం ఏంటంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ టెస్ట్ అన్న ఇంటర్వ్యూ అన్న ఒకటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిలిమ్స్ గురించి మాట్లాడుకుందాం. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ స్టైల్లో ఉంటుంది. అక్కడ మన స్క్రిప్ట్ రాసేది ఏమీ ఉండదు. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వి నీడ్ నాట్ రైట్ ఎనీ స్క్రిప్ట్ అన్నమాట. స్క్రిప్ట్ రాసేదే ఉండదు. వెళ్ళి ఓఎంఆర్ షీట్ ఇస్తారు, మనం వాళ్ళు చెప్పిన ప్రకారం బ్లాక్ పెన్ తో అట్లాంటి వాటితో ఆ రౌండ్ చుట్టూ రావాలి. అండ్ ప్రిలిమ్స్ లో మేజర్ ఇష్యూ ఏంటంటే నెగటివ్ మార్కింగ్. నువ్వు రాసే ప్రతి తప్పు ఆన్సర్ కి 1/3 పోతుంది, 1/3 పోతుంది అనమాట. దీనివల్లే చాలా మంది ఫెయిల్ అవుతుంటారు. నెగటివ్ మార్కింగ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వదిలేసి వచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వశ్చన్ కి మనకు ఆన్సర్ రాదు, వదిలేసి వస్తే మామూలుగా ఆ క్వశ్చన్ మనం వదులుకున్నట్టు. కానీ తప్పు రాస్తే వేరే క్వశ్చన్కి వచ్చిన మార్కులు కూడా ఈ క్వశ్చన్ లో కట్ అయిపోతాయి. అంటే వేరే క్వశ్చన్ లో నువ్వు గెయిన్ చేసినవి కూడా లూజ్ అయిపోతావు అనమాట. 1/3 లూజ్ అయిపోతావు. చాలా డేంజరస్ కదా. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రిలిమ్స్ లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 2 పేపర్లు ఉంటాయి అన్నమాట. ఒకటే రోజు జరుగుద్ది, మార్నింగ్ ఆఫ్టర్నూన్. 2 పేపర్స్ ఉంటాయి, 2 పేపర్లు ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, రెండోది సిసాట్. మార్నింగ్ పేపర్ జనరల్ స్టడీస్, రెండో పేపర్ సిసాట్. సిసాట్ అంటే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మార్నింగ్ జిఎస్, రెండోది సిసాట్ అనమాట. సిసాట్ అనేది ఆప్టిట్యూడ్ టెస్ట్. సిసాట్ ఫిలిమ్స్ క్వాలిఫైయింగ్ మాత్రమే. దానిలో మార్క్స్ సిసాట్ లో క్వాలిఫై అయితే చాలు. సిసాట్ లో మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఓకే, సిసాట్ అనేది కేవలం క్వాలిఫై అయితే చాలు. సో జిఎస్ విషయానికి వచ్చేసరికి జిఎస్ 100 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్కులు. ఒక క్వశ్చన్ కి 2 మార్కులు అనమాట. 200 మార్క్స్. 2 గంటల డ్యూరేషన్. 2 గంటలు అంటే ఎంత? గంటకి 8 నిమిషాలు అంటే 60. ఓకే, 62 hours. 120 minutes లో 100 క్వశ్చన్లకి మనం ఆన్సర్ చేయాలి. జిఎస్ 120 minutes 100 క్వశ్చన్స్ అనమాట. మనం అనుకోవచ్చు క్వశ్చన్కి 1 నిమిషం కన్నా ఎక్కువే ఉంది కదా అని చెప్పి. అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే ఒక్కొక్క క్వశ్చన్ అక్కడ ఆగిపోతాం ఒక్కొక్కసారి. ఓకేనా, ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర మనం ఆగిపోతాం అనమాట. అండ్ అందరికీ ఒకటే సెట్ రాదు. సెట్ ABCD వస్తాయి. అందరికి ఒకటే సెట్. కొంతమందికి పాలిటీ క్వశ్చన్స్ తో స్టార్ట్ అవ్వచ్చు, కొంతమంది ఎకానమీ క్వశ్చన్స్ తో స్టార్ట్ అవ్వచ్చు, కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ తో స్టార్ట్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు, నేను, ఇంకో అబ్బాయి అందరం ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి. మనందరం ఎగ్జామ్ రాస్తున్నాం అనుకోండి. నాకు ఏ సెట్ వచ్చింది, మీకు B సెట్ వచ్చింది, ఇంకోటి C సెట్ వచ్చింది. నా ఫస్ట్ క్వశ్చన్ వేరే ఉంటుంది, మీ ఫస్ట్ క్వశ్చన్ వేరే ఉంటుంది, ఇంకొకరికి ఫస్ట్ క్వశ్చన్ వేరే ఉంటుంది అనమాట. సేమ్ సెట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్వశ్చన్ ఒకటే ఉంటుంది అనమాట. ఓకే, క్వశ్చనింగ్ నెంబరింగ్ ఒకటే ఉంటుంది అనమాట. ఓకే, ఫస్ట్ అది తెలియాలి మీకు. తర్వాత జిఎస్ పేపర్లో సిలబస్ ఏంటి, జిఎస్ ప్రిలిమ్స్ పేపర్లో సిలబస్ ఏంటి? ఫస్ట్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అంటే జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు. సమకాలీన అంశాలు మనకి ఎలా తెలుస్తాయి? మనం న్యూస్ ఫాలో అవుతే తెలుస్తాయి. టీవీలో న్యూస్ వింటేనో, రేడియోలో వార్తలు వింటేనో, న్యూస్ పేపర్స్ చదివితేనో, డైలీ అప్డేట్ అవుతుంటేనో ఆన్లైన్లో సమకాలీన అంశాలు తెలుస్తూ ఉంటాయి. రైట్? సో నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, జాతీయ, అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. ఇందాక
ఒక ఇండెక్స్ వచ్చింది, హంగర్ ఇండెక్స్ అనుకున్నాం. అది సమకాలీన అంశం అన్నమాట. ఇట్ ఈస్ ద రీసెంట్. నిన్న స్నో లెపర్డ్ మీద న్యూస్ పేపర్ ఆర్టికల్ వచ్చింది, అది సమకాలీన అంశం అన్నమాట. ఓకే, సో అట్లా న్యూస్ లో వచ్చేవన్నిటిని మనం కనిపెట్టుకోవాలి. దీనికి ఒక టెక్నిక్ ఉంటుంది అనమాట. ఈ టెక్నిక్ ఏంటంటే ఎక్కువ ఎలాంటి వార్తల నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి అనేది చాలా తెలియాలి. మీకు దీనికి కొన్ని అంశాలు చెప్తాను. లాస్ట్ 20-30 సంవత్సరాల యూపీఎస్సీ ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే వాళ్ళు ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువిస్తున్నారో మనకి ట్రెండ్ అర్థమవుతుంది. సో ఆ ఏరియాస్ మీద ఇప్పుడు వచ్చిన కరెంట్ అఫైర్స్ మనం ఫోకస్ చేయొచ్చు. ఓకే, గవర్నమెంట్ కొత్త స్కీమ్ లాంచ్ చేసినప్పుడు క్వశ్చన్ రావచ్చు, కొత్త ఇండెక్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ రావచ్చు, పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ నీతి ఆయోగ్ లాంటి వాళ్ళు ఏదైనా పేపర్ రిలీజ్ చేసినప్పుడు దాని మీద క్వశ్చన్ రావచ్చు. ఓకే, మోడీ గారి ఫారెన్ విజిట్ మీద క్వశ్చన్ రావచ్చు, ఏదన్నా ఆర్గనైజేషన్ ఏదైనా కండక్ట్ చేసింది అనుకోండి ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ రైజినా డైలాగ్ అని చెప్పి అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఒక సెక్యూరిటీ డైలాగ్ కండక్ట్ చేస్తారు ఢిల్లీలో. రైజినా డైలాగ్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ఏంటి రావచ్చు. ఇట్లాంటి క్వశ్చన్స్ మీకు పడుతుంటాయి అన్నమాట. సో మనకి తెలియాల్సింది ఏంటంటే ఏ ట్రెండ్ లో నోబెల్ ప్రైజెస్ వచ్చాయి మొన్న. నోబెల్ ప్రైజెస్ ఎవరికి ఇచ్చారు, వాళ్ళ పేర్లు యూపీఎస్సీలో ఎక్కువ అడగరు, ఎందుకు వచ్చిందో అడుగుతారు. ఎందుకు వచ్చిందో ఆ కాన్సెప్ట్ మీద క్లిక్ కెమిస్ట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీలో క్లిక్ కెమిస్ట్రీ అనే దాని మీద క్వశ్చన్ రావచ్చు. క్లిక్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ రావచ్చు అనమాట. ఓకే, అలానే ఎకానమీలో నోబెల్ ప్రైజ్ లో బ్యాంకింగ్ లో ఉన్న ప్రాబ్లమ్స్, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఉన్న సంస్కరణల గురించి, బ్యాంకింగ్ క్రైసిస్ ఎలా ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది అనే టాపిక్ మీద క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్ గా ఎవరికి వచ్చింది అనేది గ్రూప్ 2 లెవెల్ క్వశ్చన్, ఎందుకు వచ్చిందో దాని మీద క్వశ్చన్ అడుగుతాడు. సో అది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, పాలిటీ కావచ్చు, హిస్టరీ కావచ్చు. కరెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఏదైనా కొత్తది డిస్కవర్ చేశారనుకుందాం, దాని మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, అట్లా ఏదైనా ఒక సబ్మిట్ జరిగింది అనుకుందాం ఒక చోట, దాని మీద క్వశ్చన్ వస్తుంది అనమాట. అలా మనం గెస్ చేసుకోవాలా. అదే ట్రెండ్ కనిపెట్టాలి, టెక్నిక్ అంటామే అది. ఆ గెస్సింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన ఓల్డ్ పేపర్స్ ఎప్పుడైతే బాగా స్టడీ చేస్తామో ప్రిలిమ్స్ మెయిన్స్ క్వశ్చన్స్ మనకు అర్థమవుతాయి. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. అంటే నా లైఫ్ లో నేను చూసిన ఎగ్జాంపుల్స్. 2004లో నేను పరీక్ష రాస్తున్నాను, సివిల్స్ ఫస్ట్ టైం నా అటెంప్ట్. అప్పుడంతా ఒక బజ్ వర్డ్ అనమాట. అబ్దుల్ కలాం గారు పురా అని చెప్పి ఒకటి ప్రపోజ్ చేశారు, ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. పురా, PURA, ఒక ట్రెండ్. అసలు పురా అనే కాన్సెప్ట్ చాలాసార్లు న్యూస్ లో వచ్చింది, అందరికి అర్థమైంది పురా మీద క్వశ్చన్ వస్తుంది అని చెప్పి. యూపీఎస్సీలో అది 2004లో వచ్చింది. మళ్ళీ ఐ డూ రిమెంబర్ 12లోనో 13లోనో, ఐ థింక్ 13 క్వశ్చన్ పేపర్ అనుకో మళ్ళీ రిపీట్ అయింది. ఓకే, సో అట్లాంటి అర్థమవుతాయి. అలానే భగత్ సింగ్ 100th బర్త్ యానివర్సరీ, 1907లో భగత్ సింగ్ పుట్టారు. 2007లో ఫ్రంట్ లైన్ లో ఎగ్జామ్ ముందు మంత్, మనకి ఎగ్జామ్ జరిగే మెయిన్స్ జరిగే ముందు నెలలో భగత్ సింగ్ మొత్తం కవర్ ఫోటో, భగత్ సింగ్ మీద ఆర్టికల్. అందరం అనుకున్నాం ఈసారి మెయిన్స్ లో భగత్ సింగ్ మీద క్వశ్చన్. 2007 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు భగత్ సింగ్ మీద క్వశ్చన్ కనపడుతుంది. ఓకే, సో అలానే పొలిటికల్ సైన్స్, నేను టీచ్ చేసే ఆప్షన్ పొలిటికల్ సైన్స్. లాస్ట్ ఇయర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి హిందూలో ఆర్టికల్ వచ్చింది. రాల్స్ థియరీ ఆఫ్ జస్టిస్ కి 100 సంవత్సరాలు నిండింది. ఇవి దిగుతాయి అనుకుందాం, లాస్ట్ ఇయర్ అవే క్వశ్చన్స్ వచ్చేసాయి పేపర్లో. ఓకే, ఈ సంవత్సరం చూస్తే ఉక్రెయిన్ రష్యా యుద్ధము, మెయిన్ గా రష్యాకి అక్కడ గ్యాస్ పైప్ లైన్స్, గ్యాస్ నార్త్ స్ట్రీమ్ 2 పైప్ లైన్. సో అది చూడంగానే ఈసారి ఇండైరెక్ట్ గా దీని మీద క్వశ్చన్ దిగుద్ది పొలిటికల్ సైన్స్ లో. అంటే IR లో పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చేసింది, ఈ యూరోప్ రష్యా గ్యాస్ సంబంధించిన క్వశ్చన్ వచ్చేసింది అనమాట. అది ఎలా తెలుస్తుంది అంటే యూపీఎస్సీలో సిలబస్ సముద్రం లాంటిది అయితే దాన్ని మనం ఒక డైరెక్షన్ లో పాత్ లో వెళ్ళొచ్చు, ఒక పద్ధతి ప్రకారం ఒక పాత్ లో ఒక డైరెక్షన్ లో వెళ్ళొచ్చు అనమాట. ఆ పాత్, డైరెక్షన్, ఆ పద్ధతి చాలా ఇంపార్టెంట్. అది కనిపెట్టడమే టెక్నిక్ ఆఫ్ ద ఎగ్జామ్ అని చెప్పేది. ఓకే, అది ఎలా వస్తుంది అంటే స్లోగా లేయర్ బై లేయర్ ఫామ్ చేసుకోవాలి, చదువుతూ పోతే మీకు కూడా వస్తుంది. ఆ హై లెవెల్ ఆఫ్ ఫోకస్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నప్పుడు, పక్కా ఫోకస్ ఉన్నప్పుడు మాత్రం తగులుతుంది అనమాట ఎగ్జామ్ లో ఇది వస్తుందని. అండ్ ఇంకొక టెక్నిక్ ఏంటంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని GS పరీక్షలు ఫాలో అవ్వాలి. అది మీకు CAPF ఎగ్జామ్ అవ్వచ్చు, NDA ఎగ్జామ్స్ అవ్వచ్చు, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అవ్వచ్చు,
అన్ని ఫాలో అవుతే మీరు ఎగ్జామినర్ మైండ్ లోకి మీరు ఇంట్రూడ్ అయ్యి ఎగ్జామినర్ ఏ విధంగా థింక్ చేస్తున్నాడో అర్థమవుతుంది. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, పేపర్ సెట్ చేసే వాళ్ళు కూడా మనుషులే, మనకంటే డబుల్ ఏజ్ ఉంటుంది అంతే, సీనియర్స్. ఓకే, వాళ్ళ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉంటారు. మీరు కనుక దాన్ని కాస్త కనిపెడితే కనుక తెలిసిపోద్ది ట్రెండ్ అంటే ఏంటి అని. ఎవరైనా ఆలోచించండి, కరెంట్ అఫైర్స్ లో ఇప్పుడు ఇస్రో ఒక అచీవ్మెంట్ చేసింది అనుకోండి, ఖచ్చితంగా అది మనం చదువుకోవాల్సిందే. వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా మనం చదువుకుని వెళ్లాల్సిందే. ఓకే, అలానే భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద కోర్టులో ఇష్యూ అవుతుంది, మండల్ రిజర్వేషన్ మీద మళ్ళీ ఇష్యూ అవుతుంది. రిజర్వేషన్ ఇస్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని కోర్టు 2 సంవత్సరాల క్రితం మళ్ళీ చెప్పింది. సో రిజర్వేషన్స్ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్, దీన్ని మనం చదువుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని అర్థమవుతుంది. అలా 1 year లో మీరు 500 to 1000 టాపిక్స్ కనుక గ్రిప్ సంపాదిస్తే, డీప్ నాలెడ్జ్ సంపాదిస్తే 50% ప్రిపరేషన్ దానిలో అయిపోతుంది మీకు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి న్యూస్ పేపర్ రీడింగ్ తక్కువ చేస్తాము. మనకి సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే తప్పితే, లేదా ఇంటెలెక్చువల్స్ అయితే తప్పితే హిందూ పేపర్ ఇంట్లోకి రాదు. తర్వాత ఆల్ ఇండియా రేడియో న్యూస్ లో ప్రాంతీయ వార్తలు వింటాము, వద్దునే టీవీ పెట్టుకుని మనం ఈ తెలుగు న్యూస్ ఛానల్స్ లో పొలిటికల్ డిబేట్స్ చూస్తుంటాం, తిట్టుకోటాలు. అట్లా కాకుండా కన్స్ట్రక్టివ్ డిబేట్స్ చూసామనుకోండి, చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోద్ది అనమాట. ఆ ట్రెండ్ ఏంటనేది అర్థమైపోద్ది. 5వ తరగతి పిల్లడికి చైల్డ్ లేబర్ గురించి చెప్తే, 6వ తరగతి పిల్లోడికి గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్తే, 7వ తరగతి పిల్లోడికి గ్రీన్ హౌసెస్ గ్యాస్ గురించి చెప్తే, 8వ తరగతి పిల్లోడికి గగనయాన్ గురించి చెప్తే ఇప్పుడు ఇంత కష్టం రాదు. ఓకే, సో ఎప్పుడైతే 6th క్లాస్ టు 12th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకాలు కాస్త, అంటే ఎన్సీఆర్టీ అంటే ఎన్సీఆర్టీనే కాదు, మీరు చదువుకున్న స్కూల్ టెక్స్ట్ బుక్ లో కాన్సెప్ట్లు క్లారిటీ ఉందో, మన చుట్టూ జరుగుతున్న అంశాలు మనకు క్లారిటీ ఉందో, మనకి అప్పుడు కొంతవరకు అవగాహన వస్తుంది. సో మీకు నా ఎగ్జాంపుల్ చెప్పాలి, మా ఫాదర్ జర్నలిస్ట్. నేను న్యూస్ పేపర్స్ టెక్స్ట్ బుక్లు బాగా చదివేదాన్ని కాదు, కానీ చదువు రాదు పెద్ద. మా ఇంటికి అన్ని న్యూస్ పేపర్స్ వచ్చాయి. జనరల్ గా ఏం జరుగుతుంది అనేది డిబేట్ మా నాన్నతో మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే నాకు కూడా పాలిటిక్స్ చాలా ఇష్టం. తెలియక రీజనల్ పాలిటిక్స్ చిన్నప్పుడు పేపర్లు రాగానే అయ్యే చదివేదాన్ని ఎక్కువ. అప్పట్లో అయితే 294 సీట్లకి అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు ఎవరు అన్ని నోటుకొచ్చేలా. ఓకే, 8th క్లాస్ 9th క్లాస్ అలా చదివేటప్పుడు. కాకపోతే పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీకి వచ్చాక నాకు అర్థమైంది అనమాట, చదవాల్సిన ఎడిటోరియల్ పేజెస్ అని. ఆ చదువుతూ మా నాన్నని రకరకాల డౌట్లు అడిగేదాన్ని. నాకు తెలిసి ఫస్ట్ అటెంప్ట్ సివిల్స్ ఏమీ అంటే బేసిక్స్ సరిగ్గా లేకపోయినా స్టాటిక్ సబ్జెక్ట్ లో సివిల్స్ పాస్ అవడానికి కారణం ఆ నాలెడ్జ్ అనుకుంటాను. ఐ డూ రిమెంబర్, మా నాన్న ఒకసారి 2003లో అట్లా 2003లో యాస్క్ మీ టు రైట్ అన్ ఎస్సే ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ విత్ ఉమెన్ ఎమాన్సిపేషన్. మహిళకి భారతదేశం విముక్తుందా, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి అని చెప్పి నా చేత రాపిచ్చారు. 2004లో ఎస్సేలో విత్ ఉమెన్ ఎమాన్సిపేషన్ అనే ఎస్సే టాపిక్ వచ్చింది. మా నాన్న ఏదైతే రాపిచ్చారో అదే అక్కడ దింపేశాను. సో ఇట్లాంటివి మనకి కొంచెం ముందే మనం ఫోకస్ చేసి ప్రిపేర్ అవుతే మనకి అర్థమైపోద్ది అనమాట ఏది ఎగ్జామ్ ఏంటి అని చెప్పి. వైడ్ రీడింగ్ లో మనకి ఇది అలవాటు అవుతుంది. 1.5 year వైడ్ గా చదువుతూ పోతే ఈ ఎగ్జామ్ కి ఏది వస్తుందో అర్థమైపోద్ది. సో కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది మీరు ఈ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవ్రీడే న్యూస్ ఫాలో అవ్వాలి, పక్క ఫాలో అవ్వాలి. ఎవ్రీడే క్లాస్ లో వచ్చిన క్లాస్ అంటే నేను అడిగినా అడగకపోయినా న్యూస్ ఫాలో కాకపోతే 365 రోజులు డేంజర్ అవుతుంది. సెకండ్ టాపిక్, హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. సో హిస్టరీ ఆఫ్ ఇండియా అంటే 3 రకాలు, ఏన్షియంట్, మిడియవల్, మోడర్న్. మోడర్న్ ఇండియాని మేజర్ పార్ట్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఆక్యుపై చేస్తుంది, అంటే మన స్వతంత్ర సమర యోధం. సో మీకు సివిల్స్ రాయక్కర్లేదు, యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా మీకు తెలియాలి మనకి ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ ఎలా జరిగింది, బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి విముక్తి ఎలా వచ్చింది, 1855లో ఐఎన్సీ ఎలా ఏర్పాటైంది, తర్వాత నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్, ఈ మధ్యలో జరిగిన ఈవెంట్స్ ఏంటి, గాంధీ గారి లీడర్షిప్ వచ్చిన తర్వాత అంటే 1920 నుంచి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఎలా టర్న్ తీసుకుంది, మోడరేట్ ఫేజ్ ఏంటి, ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ ఏంటి, రెవల్యూషనరీ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏంటి, మొత్తం మీకు తెలియాలి. అది ఐ డోంట్ థింక్ అంటే యూపీఎస్సి అనే కాదు, ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్ బ్లడ్. అది మీ మనసులోంచి రావాలన్నమాట. ఫ్రీడమ్ స్ట్రగుల్ చదివించాలి, బట్టి కొట్టాలని నేను అనుకోను. ఇట్స్ లైక్ ఎ పార్ట్. అసలు మేము చదువుకునేటప్పుడైతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఉన్న పర్సనాలిటీస్ ఉంటారు కదా, 100-200 మంది ఉంటారు అనుకోండి కనీసం, మినిమం వాళ్ళు. ఇప్పుడు భగత్ సింగ్ ఉండొచ్చు,
చంద్రశేఖర్ ఆజాద్ ఉండొచ్చు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉండొచ్చు, లేకపోతే మహాత్మా గాంధీ ఉండొచ్చు, సర్దార్ పటేల్ ఉండొచ్చు. అట్లా 100 మంది పేర్లు తీసుకుని వాళ్ళు మన ఫ్రెండ్స్ అయితే మనం వాళ్ళ గురించి ఎలా తెలుసుకుంటాం, వాళ్ళు ఏమేమింట్లో ఇన్వాల్వ్ అయ్యారు అలా తెలుసుకున్నాం, అలా తెలుసుకునేవాళ్ళం. అంతేకాని దాని ఏదో మనం చదువుతున్నాం కష్టపడిపోతున్నాం అలా కాదు. సో ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ స్పెషల్ ఎంఫసిస్ పెట్టండి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో వ్యక్తిత్వాలు, డిఫరెంట్ పర్సనాలిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈవెన్ అన్ని బిసెంట్, సరోజిని నాయుడు, వీళ్ళందరి మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి. పెట్టి చదివితే అల్లూరు సీతారామరాజు, ఇప్పుడు మోడీ గారు వచ్చి అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఖచ్చితంగా 1 or 2 years లో ఆయన మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అవన్నీ ఎవరు చెప్పక్కర్లేదు. మీకు అల్లూరు సీతారామరాజు అనగానే రంపా రెబెలియన్ గుర్తు రావాలి, అల్లూరు సీతారామరాజు కథ గుర్తు రావాలి, ఆయన మొత్తం ఆయన ఈవెంట్స్ లైఫ్ లో గుర్తు రావాలి, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ గుర్తు రావాలి, ఓకే, ట్రైబల్స్ కోసం ఎంత కష్టపడ్డాడో గుర్తు రావాలి. ఆయన ట్రైబల్ కాదు కానీ ట్రైబల్స్ కోసం ఎంత కష్టపడి గుర్తు రావాలన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్ గా తెలియాలి. ఏదో మన సబ్జెక్ట్ చదువుతున్నాం, చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటారు. సివిల్స్ ఈజ్ నాట్ ఎ ప్రిపరేషన్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. మన జీవన విధానం అని నేను అంటాను. మనం సివిల్స్ ని రాయాలనుకున్నప్పుడు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, మన నేషనల్ మూవ్మెంట్ గురించి తెలియకపోవడం అనేది అది తప్పు అవుతుంది. ఓకే, తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. ఇప్పుడు చెప్పండి, వరల్డ్ జాగ్రఫీ తీసుకుందాం. అసలు మన భూమి ఎలా ఏర్పాటైంది, జియోమార్ఫాలజీ. మన క్లైమేట్స్ ఎలా ఉంటాయి, క్లైమేటాలజీ. మన ఓషన్స్ ఎలా ఉంటాయి, ఓషనోగ్రఫీ. ఓకే, ఇవన్నీ కూడా మనకి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనకు కొన్ని తెలియాలి. ఓకే, దాంతో పాటు మీకు ఒక చిన్న జాగ్రఫీలో ఒక చిన్న 2-3 అంశాలు చెప్తాను. యానిమేటెడ్ వీడియోస్ వాళ్ళు అంటుంటాయి జియోమార్ఫాలజీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. ఒకసారి ఆ యానిమేటెడ్ వీడియోస్ చూస్తుంటే మీకు కొంత అవగాహన వస్తుంది. మామూలు వీడియోస్ కాదు, యానిమేటెడ్ వీడియోస్ అంటే పిక్టోరల్ వీడియోస్ ఉంటాయి కదా, ఇమేజెస్ చూపించే వీడియోస్, అవి చూపిస్తుంటే మీకు బాగా గుర్తుంటాయి. అలానే వరల్డ్ లో ఫిజికల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ ఇవన్నీ చూసుకోవాలన్నమాట. అంటే ఫిజికల్ భౌగోళికంగా ఎలా ఉంది, ఆర్థిక పరంగా జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి ప్రపంచంలో, అలానే ఫారెస్ట్ టైప్స్ ఎలా ఉన్నాయి, ఓకే, క్లైమేటిక్ జోన్స్ ఎలా ఉన్నాయి, వర్షపాతం ఎలా ఉంటుంది మొత్తం. అండ్ అట్లాస్ ఈజ్ కంపల్సరీ. మీకు నెక్స్ట్ వీక్ ఒక అట్లాస్ క్లాస్ పెట్టిస్తాను ఫస్ట్. అంటే అది జాగ్రఫీ సార్ వేరే వస్తారు, మీకు 1-2 అట్లాస్ క్లాస్, అంటే అట్లాస్ ఎలా స్టడీ చేయాలనే దాని మీద ఒక క్లాస్ ఉంటుంది. దాని మీద మీరు ఒకసారి దాన్ని కూడా మీరు మండే నుంచి అట్లాస్ తెచ్చుకోండి. వీలైతే మండే ట్యూస్డేలో ఒక క్లాస్ పెట్టిస్తాను, ఒక అట్లాస్ క్లాస్ అనమాట. సో ఇండియన్ జాగ్రఫీలో మీరు నదుల అనుసంధానం, అంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ యొక్క ట్రిబ్యూటరీస్ మొత్తం చూసుకోండి. సో రకరకాలు అంటే మీరు ప్రతి దాని గురించి, ఇండియాలో రివర్స్ ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది, వీటన్నిటి మీద డీటెయిల్ గా ఒక్కసారి చూసుకోండి. ఓకే, దాంతో పాటు ఇండియాలో డెక్కన్ ప్లాట్యూ ఏంటి, హిమాలయన్ ఎకోసిస్టమ్ ఏంటి, వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి తేడా ఏంటి, ఇవన్నీ 6వ తరగతి 7వ తరగతి పుస్తకాల్లో ఉంటాయి. వెస్టర్న్ ఘాట్స్ కి ఈస్టర్న్ ఘాట్స్ కి, తూర్పు కనుమలకి పశ్చిమ కనుమలకి తేడా ఏంటి, ఓకే, నర్మదా తాప్తి గురించి స్పెషల్ గా చదవాలి, మొత్తం ఇండియాలో ఉన్న మౌంటైన్ రేంజెస్ గురించి చదవాలి, మొత్తం ఇవన్నీ. దాని తర్వాత డిజాస్టర్స్, జాగ్రఫీలోనే డిజాస్టర్స్ లో లాస్ట్ 2-3 years నుంచి చూసుకుంటే అసలు లేని డిజాస్టర్స్ అంటూ ఏమీ లేవు వరల్డ్ లో. లోకస్ట్ అటాక్స్, మిడతల దాడి నుంచి ప్రతిదీ మనకి, వాల్కనో ఎరప్షన్ నుంచి, పాండమిక్స్ నుంచి, ఎండమిక్స్ నుంచి అన్నీ ఉన్నాయి అన్నమాట. వీటన్నిటి గురించి కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్. మన యొక్క పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ, పరిపాలన, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, పంచాయత్ రాజ్. మన రాజ్యాంగం, మన రాజకీయ వ్యవస్థ, పంచాయత్ రాజ్ వ్యవస్థ. మన రాజ్యాంగం, మన రాజకీయ వ్యవస్థ, పంచాయత్ రాజ్ వ్యవస్థ. మన కాన్స్టిట్యూషన్ గురించి మనం మొత్తం చదువుకుంటాం. సో కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, దాని గురించి మనం డీటెయిల్ గా చదువుకుంటాం. మన రాజకీయ వ్యవస్థ, పొలిటికల్ పార్టీస్ ఏంటి, ప్రెషర్ గ్రూప్స్ ఏంటి, ఇవన్నీ చదువుకుంటాం. పంచాయత్ రాజ్ వ్యవస్థ, లోకల్ బాడీస్ గురించి చదువుకుంటాం. పబ్లిక్ పాలసీ అంటే గవర్నమెంట్ రకరకాల పాలసీస్ గురించి చదువుకుంటాం. దాంతో పాటు రకరకాల స్కీమ్స్, రైట్స్ ఇష్యూస్, వల్నరబుల్ సెక్షన్స్ యొక్క హక్కుల గురించి చదువుకుంటాం అనమాట.
తర్వాత ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ లో భారతదేశం ఆర్థికంగా సామాజికంగా ఎలా అభివృద్ధి చెందుతుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ సుస్థిర అభివృద్ధి ఎలా ఉంది, పావర్టీ పేదరికానికి సంబంధించిన అంశాలు ఏంటి, ఇంక్లూజన్ అన్ని వర్గాల వాళ్ళని ఎలా సమ్మిళిత అభివృద్ధి చేయాలి, డెమోగ్రఫిక్స్ పాపులేషన్ డేటా అన్నమాట, సెన్సస్ పాపులేషన్ పాలసీ అవన్నీ కూడా, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇవన్నీ, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ కూడా మనం చదువుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన దాని గురించి మనం చాలా డీటెయిల్ గా చదువుకోవాలన్నమాట. సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్ అంటే ఎగ్జాంపుల్. తర్వాత జనరల్ ఇష్యూస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. జనరల్ ఇష్యూస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ దట్ డు నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్. పర్యావరణం, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పు, ఎన్విరాన్మెంట్ అనేది రోజు రోజుకి ఎగ్జామ్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. మేజర్ గా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఫిలిమ్స్, సివిల్ ఫిలిమ్స్ ఒకటే కంబైన్ అయిన తర్వాత ఎన్విరాన్మెంట్ మీద ఫోకస్ పెరుగుతుంది అనమాట. అండ్ ఎన్విరాన్మెంట్ ట్రెండింగ్ సబ్జెక్ట్ కాబట్టి ఎటువంటి న్యూస్ వచ్చినా ఎన్విరాన్మెంట్ గురించి డీటెయిల్ గా మనం చూసుకోవాలి. ఓకే, తర్వాత ఎన్విరాన్మెంట్ స్టాటిక్ సిలబస్ మొత్తం కవర్ చేసుకోవాలి మనం. తర్వాత జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, జనరల్ సైన్స్ క్వశ్చన్స్ తక్కువ వస్తాయి. ఓవరాల్ గా బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇది ప్రిలిమ్స్ జిఎస్ సిలబస్. ఇది ప్రిలిమ్స్ జిఎస్ సిలబస్. అండ్ సిసాట్ సిలబస్ లో ఇది కూడా 200 మార్క్స్ 2 hours. కాంప్రిహెన్షన్, జనరల్ కాంప్రిహెన్షన్ అంటే పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్లు ఇస్తారు. తర్వాత ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇంక్లూడింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీకు ఇంగ్లీషు భాష ప్రావీణ్యం అంటే కమ్యూనికేషన్ ఉందా, అర్థమవుతుందా అని. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. జనరల్ మెంటల్ ఎబిలిటీ. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్ మెంటల్ మెయిన్ గా 10th క్లాస్ లెవెల్. బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ అన్నమాట. ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్. ఓకే, సో జనరల్ గా పేపర్ టఫ్నెస్ ని బట్టి జిఎస్ లో ఓపెన్ కేటగిరీ 50% ఆఫ్ మార్క్స్ అంటే 200కి 100 వస్తే సరిపోద్ది యావరేజ్ పేపర్. పేపర్ ఈజీగా వస్తే 105, 110 దాకా వెళ్తుంది కట్ ఆఫ్. మరి చాలా మంది ఇంత తక్కువ కట్ ఆఫ్లు ఉన్నప్పుడు ఎందుకు తెచ్చుకోలేరు అంటే నెగిటివ్ మార్కింగ్ పోగొట్టుకుంటారు. అక్కడికి వెళ్ళాక ఏమవుద్దంటే 100కి 90 పెట్టొస్తారు గబుకున. క్వశ్చన్ పేపర్ని బట్టి 90 పెట్టొచ్చు, క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటాయి. క్వశ్చన్ పేపర్ హార్డ్ గా ఉన్నప్పుడు ఏమి తెలియనప్పుడు కూడా ఊరికే లాస్ట్ మినిట్ లో 10-20 ఎక్స్ట్రా పెట్టొచ్చాం అనుకుంటే డేంజరస్ అవుతుంది అనమాట. సో మనకి ఎంతవరకు ఎక్యురసీ ఉంది, మన స్కిల్స్ ఎంతవరకు కరెక్ట్ గా ఉన్నాయి అనేది మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఒకసారి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మనకి ఎక్యురసీ ఎంతవరకు ఉంది, మన స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఇవన్నీ చూసుకుని చేయాలి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ప్రిలిమ్స్ పాస్ అవుతే ఈ మధ్య అదృష్టం ఏంటంటే 20 రోజుల్లో 15-20 రోజుల్లో ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎగ్జామ్ జరిగాక 15-20 డేసే రిజల్ట్స్ వస్తాయి. మెయిన్స్కి వెళ్తాం అనమాట. మెయిన్ ఎగ్జామ్ లో 9 పేపర్స్ ఉంటాయి. మెయిన్ ఎగ్జామ్ లో 9 పేపర్స్ ఉంటాయి. 9 పేపర్స్ ఉంటాయి అనమాట. ఒకటి ఇంగ్లీష్ పేపర్ 10th క్లాస్ లెవెల్లో ఉంటుంది, ఇంకొకటి రీజనల్ లాంగ్వేజ్ పేపర్. తెలుగు వాళ్ళు తెలుగు రాస్తారు, తెలుగు రాని వాళ్ళు హిందీ రాస్తారు. 8th షెడ్యూల్లో ఉన్న 22 భాషల్లో ఏ భాషనైనా రాయొచ్చు. మనం ఏం భాష రాస్తాం? డోగ్రీ, సంతాలి, బోడో, మైథిలి రాస్తామా? కాదు. నేనైతే తెలుగు రాశాను. నా అదృష్టం ఏంటంటే నాకు తెలుగు బాగా వచ్చు. మా అమ్మ చిన్నప్పుడు కొట్టి కొట్టి చదివించేది తెలుగు. నేను 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు తెలుగు వచ్చేది కాదు. మా అమ్మ ఒకసారి ఎండాకాలం తీసుకుని కర్రబట్టు కూర్చోబెట్టింది అనమాట సమ్మర్లో. సో తెలుగు మొత్తం నేను చేసుకున్నాను ఒకటేసారి. కాబట్టి ఇంకా యూపీఎస్సీకి పెద్ద కష్టం అనిపించలేదు. పక్కనే అసలు డైరెక్ట్గా ఎగ్జామ్కి వెళ్ళిపోవడమే బేసిక్ లాంగ్వేజ్ లో. ఎవరికైతే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందో ఇప్పటి నుంచి వారానికి ఒకసారి దాని స్క్రిప్ట్ రాసుకోండి. మాకు తెలుగు భాష కష్టంగా ఉంది అనుకుంటే కొంచెం ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోండి. మళ్ళీ లాస్ట్ మినిట్ లో అలా కంపల్సరీ పేపర్ ఫెయిల్ అయితే వేరే పేపర్లు కరెక్ట్ చేయరు. అలా పోయిన వాళ్ళు కూడా నెక్స్ట్ ఇయర్ కష్టపడి చదివి మంచి మంచి ర్యాంకులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పేర్లు ఇక్కడ అనవసరం. అట్లా కూడా జరిగాయి. సో కంపల్సరీ పేపర్స్ అనేవి ఖచ్చితంగా పాస్ అవ్వాలి. సో ఇంగ్లీషు, తెలుగు అవి పక్కన పెట్టాక 7 పేపర్లు ఉంటాయి. ఆ 7 పేపర్లో ఫస్ట్ పేపర్ ఎస్ఏ పేపర్. ఓకే, జనరల్ ఎస్ఏ. జనరల్ ఎస్ఏలో చాయిస్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ లో 4 ఇస్తాడు, 1 రాయాలి. సెకండ్ సెక్షన్ లో 4 ఇస్తాడు, 1 రాయాలి.
ఈ సంవత్సరం జనరల్ ఎస్ఏ పేపర్ గురించి ఆల్రెడీ నేను వీడియోస్ కూడా పెట్టాను. మొన్న కూడా ఒకటి పెట్టాను, ఒక శ్రవణ్ కుమార్ రాసిన ఎస్ఎస్ గురించి. బాగా అవి 2-3 సార్లు వినండి, ఒక్కొక్కరు రాసినవి మీకు సరిపోతుంది అది. ఓకే, క్లాస్లో ఎస్ఎస్ చెప్తాం. అది కాకుండా ఒకసారి నేను పెట్టిన వీడియోస్ కూడా చూస్తే మీకు ఐడియా వస్తాయి. అండ్ లాస్ట్ 10-15 ఇయర్స్ ఎస్ఏ క్వశ్చన్స్ చదవండి ఒకసారి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే లాస్ట్ 10-15 సంవత్సరాలు. ఇక్కడ జనరల్ ఎస్ఏ గురించి మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఒకటే రోజు ఓవర్ నైట్ రైటింగ్ స్కిల్ డెవలప్ అవ్వదు. ఒక్కొక్క పారా రాయండి, ఒక్కొక్క పారాగ్రాఫ్ రాయండి. మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, అది పాటించండి జనరల్ ఎస్ఏ ఎక్స్పర్టైజ్ అవ్వాలంటే. న్యూస్ పేపర్ ఆర్టికల్ చదువుతారు కదా, న్యూస్ చదువుతారు కదా, వాళ్ళు పబ్లిష్ చేసినా చేయకపోయినా ఎడిటర్కి లెటర్ రాయండి. లెటర్ టు ద ఎడిటర్, ఎడిటర్కి ఉత్తరం రాయండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక పారాగ్రాఫ్ ఎలా రాయాలో అలవాటు అయిపోతుంది. ఆన్సర్ రైటింగ్, ఎస్ రైటింగ్ స్కిల్స్ అలవాటు అవుతాయి. ఎలా బిగిన్ చేయాలి, మీ అభిప్రాయాలు చాలా బ్రీఫ్గా. ఎందుకంటే లెటర్ టు ద ఎడిటర్ అనేది ఎస్ఏ రాయరు కదా, చిన్న బ్రీఫ్గా ఒక పారాగ్రాఫ్ రాయడం అలవాటు అయినప్పుడు మీకు స్కిల్ అలవాటు అయిపోద్ది. స్లోగా అది ఆన్సర్ రైటింగ్ స్కిల్ కానీ ఎస్ఏ రైటింగ్ స్కిల్ కానీ పనికొస్తుంది అనమాట. వాళ్ళు పబ్లిష్ చేయాలని ఆలోచించదు, వాళ్ళు పబ్లిష్ చేయరనే అనుకోండి. ఎవ్రీ డే ఒక మెయిల్ పెట్టండి, ఒక మంచి లెటర్ రాసి మెయిల్ పెట్టండి. దానివల్ల స్లోగా మీకు రైటింగ్ స్కిల్ అలవాటు అవుతుంది. ఇది ఫస్ట్ లో ఒక 2 రోజులు చేసి ఆపొద్దు, ఒక 6 నెలల పాటు కంటిన్యూస్ గా చేయండి, మీలో వచ్చే మార్పు చూడండి. దాంతో పాటు హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ లో లెటర్స్ టు ద ఎడిటర్ వాళ్ళు ఎలా రాస్తున్నారో చదవండి. వేరే వాళ్ళు ఎలా బిగిన్ చేస్తున్నారు, వాళ్ళ అభిప్రాయం ఎంత క్లుప్తంగా వ్యక్తం చేస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. అక్కడ చాలా ఉపయోగపడుతుంది జనరల్ ఎస్ఏ. ఆ తర్వాత యూపీఎస్సీ ఎస్ఏలు రాయడం మొదలెట్టండి. ఒకటేసారి ఎస్ఏలు నేను ఇప్పుడు రాసేస్తా రేపు పొద్దున కల్లా అని కాదు. ఫస్ట్ లెటర్స్ టు ద ఎడిటర్ స్టార్ట్ చేయండి. లెటర్స్ టు ద ఎడిటర్ చదవండి. ఆన్సర్ రైటింగ్ స్కిల్స్, ఎస్ రైటింగ్ స్కిల్స్ స్లోగా అలవాటు అవుతాయి. ఓకేనా? సో కమింగ్ బ్యాక్, ఎస్ఏ పేపర్ తర్వాత 4 జిఎస్ పేపర్లు ఉంటాయి. GS1, GS2, GS3, GS4. 4 జిఎస్ పేపర్స్ అనమాట. GS1, GS2, GS3, GS4. ఓకే, సో ఎస్ఏ పేపర్ 250 మార్కులు, GS 1, 2, 3, 4 250, 250, 250, 250, మొత్తం 1250. మొత్తం 5 పేపర్లు, 4 జిఎస్ పేపర్లు, ఒక ఎస్ఏ పేపర్, మొత్తం కలిపి 1250 మార్క్స్. అవి కాకుండా ఆప్షనల్ 2 పేపర్స్, అది 500 మార్క్స్, మొత్తం 1750. 1750 మార్కులకి మెయిన్స్ జరుగుద్ది, 275 మార్కులకి ఇంటర్వ్యూ జరుగుద్ది. అంటే 20-25 మార్క్స్ కి నీకు టాప్ వస్తే నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. ఓకే, మొత్తం ఎంత స్కోర్లో చూస్తారు? 2025 మార్కుల స్కోర్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చూస్తారు. దాన్ని బట్టే నీకు ర్యాంకింగ్లు ఉంటాయి. నీ కేటగిరీని బట్టి నీకు ఐఏఎస్, ఐపీఎస్ ఆ తర్వాత అది వేరే విషయం. సో GS1 లో సిలబస్ ఏంటి? ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. GS1 లో సిలబస్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. ఇది బేసిక్ సిలబస్. అంటే మన యొక్క సంస్కృతి, అంటే మన యొక్క ఆర్ట్ ఫార్మ్స్, మన యొక్క లిటరేచర్, మన యొక్క ఆర్కిటెక్చర్. చాలా మంది కల్చర్ అనగానే పైపైన చదివి వెళ్తారు, కాదు. విజయనగర లిటరేచర్, శ్రీకృష్ణదేవరాయలు తను సొంతంగా పోయిటే కాదు, చాలా మంది పోయిట్స్ ని ఆదరించాడు. చాలా మంది పోయిట్స్ ని ఆదరించడమే కాదు, తను సొంతంగా పెద్ద పోయిట్ కూడా, ఒక మంచి రచయిత కూడా. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా అడిగారు. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ ఇన్ డీటెయిల్ రీసెర్చ్ అబౌట్ ఆర్ట్ ఫార్మ్స్ ఇన్ ఇండియా, లిటరేచర్, ఆర్కిటెక్చర్ ఫ్రమ్ ఏన్షియంట్ టు మోడర్న్ టైమ్స్. అలానే మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఫ్రమ్ అబౌట్ ద మిడిల్ ఆఫ్ ద 18th century అంటిల్ ద ప్రెసెంట్. మోడర్న్ హిస్టరీ 18th century నుంచి మిడిల్ ఆఫ్ ద 18th century నుంచి ఇప్పుడు వరకు హిస్టరీలో మోడర్న్ ఇండియాలో ఈవెంట్స్, పర్సనాలిటీస్, ఇష్యూస్. ఫ్రీడమ్ స్ట్రగుల్, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రీడమ్ స్ట్రగుల్ చాలా ఇంపార్టెంట్. కంప్లీట్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఫ్రీడమ్ స్ట్రగుల్ రకరకాల స్టేజెస్. ఫ్రీడమ్ స్ట్రగుల్ కి ఎవరెవరు ఎలా కంట్రిబ్యూట్ చేశారు, ఏ విధంగా కంట్రిబ్యూట్ చేశారు. తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ రీఆర్గనైజేషన్ విత్ ఇన్ ద కంట్రీ. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశం ఎలా కన్సాలిడేట్ అయింది, రాష్ట్రాలు ఎలా ఏర్పడ్డాయి, మొత్తం పోస్ట్ ఇండిపెండెంట్ కన్సాలిడేషన్ మొత్తం కూడా చూసుకోవాలి. తర్వాత వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర కూడా ఉంది సిలబస్ లో, పేపర్ 1 లో, GS1 లో వరల్డ్ హిస్టరీ ఉంది. వరల్డ్ హిస్టరీలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, రీడ్రాయింగ్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, colonization, decolonization.
ఇండస్ట్రియల్ రెవల్యూషన్, వరల్డ్ వార్స్, రీడ్రాయింగ్ ఆఫ్ నేషనల్ బౌండరీస్, కలోనైజేషన్ అండ్ డీకలోనైజేషన్. తర్వాత పొలిటికల్ ఫిలాసఫీస్, కమ్యూనిజం, క్యాపిటలిజం, సోషలిజం అండ్ ఎక్సెట్రా. కమ్యూనిజం గురించి, క్యాపిటలిజం గురించి, సోషలిజం గురించి అవి మన సొసైటీ మీద ఎలాంటి ప్రభావం చూపించాయి అవన్నీ కూడా చదవాలి. తర్వాత సొసైటీ, సోషల్ ఇష్యూస్, ఇది తొందరలో మీకు స్టార్ట్ అవుతుంది. సొసైటీ అంటే సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, డైవర్సిటీ ఇన్ ఇండియా, ఇండియాలో ఉన్న భిన్నత్వం, రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ఉమెన్ ఆర్గనైజేషన్, పాపులేషన్ అండ్ అసోసియేటెడ్ ఇష్యూస్, పావర్టీ అండ్ డెవలప్మెంటల్ ఇష్యూస్, అర్బనైజేషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండ్ ఇండియన్ సొసైటీ, ప్రపంచీకరణ ప్రభావం మన సొసైటీ మీద గ్లోబలైజేషన్ యొక్క ప్రభావం, సోషల్ ఎంపవర్మెంట్, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం. ఇప్పుడు హిజాబ్ ఇష్యూ ఉంది, హిజాబ్ ఇష్యూ ఇక్కడ కమ్యూనలిజంలో వస్తుంది, సెక్యులరిజంలో వస్తుంది. రీజనలిజం సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ప్రాంతీయవాదం, కర్ణాటక సపరేట్ ఫ్లాగ్ అడుగుతుంది, లేదా నాగాలిం, రీజనలిజం. ఓకే, కమ్యూనలిజం, రీజనలిజం, సెక్యులరిజం. తర్వాత వరల్డ్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ. నెవర్ గెట్ కన్ఫ్యూజ్, కమ్యూనిజం వేరు, కమ్యూనలిజం వేరు. కమ్యూనలిజం అంటే ఏంటి? మతం. కమ్యూనిజం అంటే ఇట్స్ అన్ ఐడియాలజీ ఇన్ పొలిటికల్ సైన్స్. కార్ల్ మార్క్స్ వాజ్ ద ఫాదర్ ఆఫ్ కమ్యూనిజం. కమ్యూనలిజం అంటే ఏంటి? నీ మతం వేరు, నా మతం వేరు, మన అభిమతాలు వేరు. ఓకే. వరల్డ్ జాగ్రఫీ, ప్రపంచ భౌగోళిక వ్యవస్థ, వరల్డ్ జాగ్రఫీ అన్నమాట. దీనిలో సేలియన్ ఫీచర్స్ ఆఫ్ వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ. జాగ్రఫీకి అయితే ఒక్కసారి 8th, 9th, 10th, 11th NCERT టైం ఉన్నప్పుడల్లా చూస్తూ ఉండండి. వరల్డ్ ఫిజికల్ జాగ్రఫీ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కీ న్యాచురల్ రిసోర్సెస్ అక్రాస్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ సౌత్ ఏషియా అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లొకేషన్ ఆఫ్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ సెక్టర్స్. ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ అంటే మీకు తెలుసు కదా, అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్ in various parts of the world in India. Important geophysical phenomena such as earthquakes, tsunamis, volcano activity, cyclones. మొత్తం జియోఫిజికల్ యాక్టివిటీస్, ఎర్త్క్వేక్స్ కావచ్చు, సునామీ కావచ్చు, వాల్కనో కావచ్చు, ఇవన్నీ కూడా చదువుకోండి. సైక్లోన్స్ కావచ్చు, చాలా సార్లు సైక్లోన్ వచ్చింది అంటున్నారు, దాని పేరు హౌ సైక్లోన్స్ ఆర్ నేమ్డ్ అనే క్వశ్చన్ కూడా వచ్చింది ఒకసారి మనకి. అన్ని తర్వాత జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దర్ లొకేషన్, changes in the critical geographical features, flora and fauna, water bodies, ice caps, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇదంతా GS1. ఓకే, GS1 లో ఏమేమి ఉంటాయి? హెరిటేజ్ అండ్ కల్చర్, ఫ్రీడమ్ స్ట్రగుల్, పర్సనాలిటీస్, సొసైటీ, తర్వాత వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ. ఇదంతా ఇంక్లూడింగ్ ఇండియన్ జాగ్రఫీ ఫోకస్. వరల్డ్ జాగ్రఫీ ఉంది కదా అని ఇండియన్ జాగ్రఫీ కంప్లీట్ వదలటానికి కూడా లేదు. ఓకే, అండ్ మెయిన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ప్రిలిమ్స్. ప్రిలిమ్స్ ని అనలిటికల్ గా ఎక్స్టెండ్ చేస్తే వెళ్తే అది మెయిన్స్ అవుతుంది అనమాట. మెయిన్స్ నీడ్స్ మోర్ ఫోకస్డ్ అండ్ స్పెషలైజ్డ్ ప్రిపరేషన్ అని అర్థం. తర్వాత GS2 పేపర్. GS2 పేపర్ లో సిలబస్ ఏంటి? గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. GS2 లో ఏముంటాయి? గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. గవర్నెన్స్ అంటే ఏంటి? పరిపాలనా వ్యవస్థ, మన పరిపాలన వ్యవస్థ ఎలా ఉంది. అండ్ కాన్స్టిట్యూషన్, సో మన కాన్స్టిట్యూషన్ ఎలా ఇవాల్వ్ అయింది, మన కాన్స్టిట్యూషన్ లో అమెండ్మెంట్స్ ఎలా జరుగుతాయి, ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ ఏంటి, బేసిక్ స్ట్రక్చర్ థియరీ ఏంటి, మన కాన్స్టిట్యూషన్ లో సిగ్నిఫికెంట్ ప్రొవిజన్స్, ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, జ్యుడిషియరీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్, అవన్నీ. తర్వాత ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద యూనియన్ అండ్ ద స్టేట్స్, కేంద్రము రాష్ట్రం యొక్క పనితీరు ఎలా ఉంటుంది, వాటి యొక్క బాధ్యతలు ఏంటి. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ పర్టైనింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, మన ఫెడరల్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, దానిలో ఉన్న సవాళ్ళు ఏంటి. ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ రిలేటింగ్ టు ద ఫెడరల్ స్ట్రక్చర్, డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫినాన్సెస్ అప్ టు లోకల్ లెవెల్ అండ్ ఛాలెంజెస్ దేరిన్. అంటే పవర్స్, అధికారాలు, తర్వాత ధనం అంటే ఫండింగ్ వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది, దానిలో ఉన్న సవాళ్ళు ఏంటి. లోకల్ బాడీస్ వరకు కూడా, అంటే పంచాయత్, మున్సిపాలిటీ వరకు కూడా ఫండ్స్ ఎలా డివాల్వ్ అవుతున్నాయి, పవర్స్ నిజంగా డివాల్వ్ అయినాయా లేదా, అవన్నీ. Separation of powers between various organs of the government. There are 3 organs of the government: legislature, executive, judiciary. వీటిలో అధికారాల విభజన సరిగ్గా ఉందా. డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఏదైనా వివాదాలు వచ్చినప్పుడు వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు, దానికి సంబంధించిన వ్యవస్థా తీరు ఎలా ఉంది. కంపారిజన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విత్ అదర్ కాన్స్టిట్యూషన్స్, భారత రాజ్యాంగ వ్యవస్థ ఇతర రాజ్యాంగ వ్యవస్థలతో పోల్చి చూడండి ఒకసారి. ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, అమెరికన్ కాన్స్టిట్యూషన్ తో ఎలా ఉంది,
ఇట్లాంటివన్నీ కూడా ఈ సంవత్సరం వచ్చింది. ఇండియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కి తేడా ఏంటి అనే క్వశ్చన్ ఈ సంవత్సరం మెయిన్స్ లో వచ్చింది అనమాట. అట్లాంటివి కూడా వస్తుండే ఒకసారి క్వశ్చన్స్. అంతకుముందు ఇండియన్ సెక్యులరిజం కి ఫ్రెంచ్ సెక్యులరిజం కి తేడా ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్. తర్వాత పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్, పార్లమెంట్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, రాష్ట్ర స్థాయిలో స్టేట్ లెజిస్లేచర్స్ ఎలా పనిచేస్తున్నాయి, స్ట్రక్చర్, ఫంక్షనింగ్, కండక్ట్ ఆఫ్ బిజినెస్, పవర్స్ అండ్ ప్రివిలేజెస్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ దీస్. ఓకే, పార్లమెంట్ స్ట్రక్చర్ ఎలా ఉంది, స్టేట్ లెజిస్లేచర్ స్ట్రక్చర్ ఎలా ఉంది, వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఎలా ఉంది, తర్వాత పవర్స్ అండ్ ప్రివిలేజెస్, పార్లమెంటేరియన్స్ యొక్క పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఎలా ఉన్నాయి, స్టేట్ లెజిస్లేచర్స్ యొక్క ప్రివిలేజెస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అన్నమాట. తర్వాత స్ట్రక్చర్, ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ, మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే మీరు, రేపు సివిల్స్ పాస్ అయితే మీరే అవుతారు. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అంటే రాజకీయ వ్యవస్థ అంటే మినిస్టర్స్. డిపార్ట్మెంట్స్ ఎలా ఆర్గనైజ్ అవుతాయి, తర్వాత జ్యుడిషియరీ, సుప్రీంకోర్టు, హైకోర్ట్స్, లోయర్ కోర్ట్స్ ఎలా పనిచేస్తాయి, ప్రెషర్ గ్రూప్స్, ఎలా పనిచేస్తాయి, ఫార్మల్, ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ అండ్ ద రోల్ ఇన్ పాలిటీ, ఎన్జిఓస్ ఇంకా అన్ని, అండ్ ద రోల్ ఇన్ పాలిటీ. సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, పొలిటికల్ పార్టీ సంబంధించి ఒక సపరేట్ చట్టం ఉంది ఇండియాలో, ఎలక్షన్స్ వీటికి సంబంధించి ఆర్పి యాక్ట్ అంటాం, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్. దానికి సంబంధించిన బేసిక్ థింగ్స్ చదువుకోవాలి. అపాయింట్మెంట్స్ టు వేరియస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, క్యాగ్ అవ్వచ్చు, ఎలక్షన్ కమిషన్ అవ్వచ్చు, యూపీఎస్సీ అవ్వచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవ్వచ్చు, అటార్నీ జనరల్ అవ్వచ్చు, వీళ్ళకి సంబంధించిన అపాయింట్మెంట్స్, వీళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, ఇవి చదువుకోవాలి. తర్వాత పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్, పవర్స్, ఫంక్షన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ సేమ్. తర్వాత స్టాట్యుటరీ, రెగ్యులేటరీ అండ్ వేరియస్ క్వాజీ జ్యుడిషియల్ బాడీస్. స్టాట్యుటరీ బాడీస్ అంటే చట్టబద్ధమైన సంస్థలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ is a statutory body. Regulatory body, SEBI is a regulatory body, and SEBI is also statutory body. PFRDA is a regulatory body. Quasi judicial body అంటే it's like Human Rights Commission is a quasi judicial body. వీటన్నిటి చాలా ఉన్నాయి, వీటిలో ఒకటి. ఇట్లా వీటి గురించి పేపర్లో వచ్చినప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నప్పుడు వాటన్నిటి గురించి కూడా చూసుకోవాలన్నమాట. తర్వాత గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఇన్ వేరియస్ సెక్టర్స్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. రకరకాల వేరియస్ సెక్టర్స్ లో గవర్నమెంట్ పాలసీస్ ఎలా ఉన్నాయి, అవి ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, అవి వాటిలో ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు వచ్చే సవాళ్ళు ఏంటి. అంటే భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల పాలసీస్, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, అది ఫీచర్స్ ఏంటి, అది ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, దానికి సంబంధించిన ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి. ఓకే, అది. సో నిన్న మొన్న కేటీఆర్ గారు చెప్పారు హిందీ అందరిపైన రుద్దకండి అని చెప్పి. సో ఇట్స్ అలా ప్రతిదీ మనం గమనించాలన్నమాట. ఎవ్రీ పాలసీ వి షుడ్ అప్రిషియేట్, వి షుడ్ ఆల్సో అనలైజ్ ద ఛాలెంజెస్, ఎలా ఇంప్లిమెంట్ అవుతుందని ఒక ప్రతిదీ గమనించాలి. సెంట్రల్ లెవెల్లో ఇంపార్టెంట్ స్టేట్ లెవెల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, పిఎం కిసాన్ ఎలా వర్క్ అవుతుంది, తెలంగాణ రైతు బంధు ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా కనెక్ట్ చేయాలి. దళిత బంధు స్కీమ్ ఇండియా మొత్తం తీసుకొస్తే ఎలా ఉంటుంది, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా ఎలా వర్క్ అవుతుంది, ఈ స్కీమ్స్ మీద ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎలా ఉంది, స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ మీద వచ్చిన ఆర్టికల్స్ మొత్తం మనం అనలైజ్ చేస్తూ ఉండాలన్నమాట. తర్వాత డెవలప్మెంట్ ప్రాసెసెస్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ద డెవలప్మెంట్ ఇండస్ట్రీ, ద రోల్ ఆఫ్ ఎన్జిఓస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వేరియస్ గ్రూప్స్ అండ్ అసోసియేషన్స్, డోనార్స్, చారిటీస్, ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్. మన దేశంలో ఎన్జిఓస్ ఎలా పనిచేస్తున్నాయి, వాటికి సంబంధించిన సమస్యలు ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి, రకరకాల గ్రూప్స్, అసోసియేషన్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఇండియాలో చారిటీస్ ఎలా ఉన్నాయి, డొనేషన్ ప్రాసెసెస్ ఎలా ఉంది, తర్వాత ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్, ఓకే, ఫెమా, ఫారెన్ కంట్రిబ్యూషన్స్ ఎలా వర్క్ అవుతున్నాయి, వీటన్నిటికి సంబంధించిన చట్టాలు, ఫారెన్ ఎక్స్చేంజ్ ఎలా ఉన్నాయి, ఎలా రెగ్యులేట్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ ఫర్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్, రకరకాల బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి సంక్షేమ పథకాలు భారతదేశంలో కేంద్రంలో ఉన్నాయి, రాష్ట్రాల్లో ఉన్నాయి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వాటి మెకానిజం ఏంటి. ఎందుకంటే ఇది మీరు రేపు సివిల్స్ పాస్ అయితే మీరే ఇంప్లిమెంటేషన్ అథారిటీ. ప్రధానమంత్రి మాతృ వందన యోజన, రేపు మీరు సివిల్స్ పాస్ అయ్యి ఐఏఎస్ అయ్యారనుకోండి, జిల్లాలో ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ ఎలా ప్రమోట్ చేస్తున్నారు, ఒక స్కీమ్ ఎగ్జాంపుల్. ఓకే, అట్లాంటివన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. ప్రతి స్కీమ్ మీ చేతిలో ఉంటుంది. మీరు గమనించారు ఈ మధ్య నిర్మలా సీతారామన్ ఒక వచ్చి తెలంగాణలో ఒక కలెక్టర్ గట్టిగా అడుగుతుంది అనమాట. ఏం అడుగుతుంది, అసలు ఎంత సబ్సిడీకి ఇస్తున్నాము, ప్రజలకు ఎంత సబ్సిడీ వస్తుంది, ఎంతకు అమ్ముతున్నాము అని అడుగుతుంది అనమాట. కిలో బియ్యం గుర్తుందా? సో సెంట్రల్ సెక్టర్ స్కీమ్ ఏంటి, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇస్తుంది, రాష్ట్రాలు ఎంత భరిస్తున్నాయని.
అంటే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ బికాస్ యు ఆర్ గోయింగ్ టు బి ద ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్. సో యూపీఎస్సీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే మీకు ఒక పథకం మీ చేతికి ఇచ్చి మీ జిల్లాలో అద్భుతంగా ఇంప్లిమెంట్ చేయండి, అక్కడ ప్రాబ్లం రాకుండా ప్రజలకి హెల్ప్ చేయండి అని ఎక్స్పెక్ట్ చేస్తారు. హెల్ప్ కాదు, సర్వీస్. యు ఆర్ ఎ సివిల్ సర్వెంట్. ఓకే, అప్పుడు మీరు రకరకాల పథకాల గురించి ముందే మీకు ఒక అవగాహన ఉండాలన్నమాట. ఆ పథకాలు గ్రాస్ రూట్ లెవెల్లో ఎలా వర్క్ అవుతున్నాయో మీకు తెలియాలి. ఓకే, సో సొసైటీ వల్నరబుల్ సెక్షన్స్ ని బయట తీసుకురావడం కోసం, వాళ్ళ బెటర్మెంట్ కోసం ఎలా వర్క్ అవుతుంది, మిడ్ డే మీల్ స్కీమ్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా చూసుకోవాలి. తర్వాత ఇష్యూస్ రిలేటింగ్ టు ద డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టర్ సర్వీసెస్ రిలేటింగ్ టు హెల్త్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్. ఆరోగ్యము, విద్య, మానవ వనరులు. ఆరోగ్యము, విద్య, మానవ వనరులు. ఓకే, హెల్త్ సెక్టర్ లో స్కీమ్స్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఎలా ఉన్నాయి, తర్వాత హ్యూమన్ రిసోర్సెస్ అంటే స్కిల్ డెవలప్మెంట్ కానీ హ్యూమన్ రిసోర్సెస్ కానీ అన్నిటినీ ఎలా ఉన్నాయి. ఇష్యూస్ రిలేటింగ్ టు ద పావర్టీ అండ్ హంగర్, పేదరికం సంబంధించిన అంశాలు, ఆకలి, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ దగ్గర నుంచి మొత్తం మాల్ న్యూట్రిషన్, అండర్ న్యూట్రిషన్, స్టంటింగ్, వేస్టింగ్, ఎనీమియా, మొత్తం ఐఎంఆర్, ఎంఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇవన్నీ ఫాలో అవ్వాలి మీరు. ఇండియా ఇవన్నీ మాకు తెలీదు, ఎలా ఉంటుందో ఇది ఎంతో ఇండియాలో మాకు తెలియదు అంటే కష్టం. బికాజ్ మీరు ఆప్ట్ చేసుకున్న ఎగ్జామే ఇది, మీరు రాయాలనుకున్న ఎగ్జామ్ ఇది. సివిల్ సర్వీసెస్ అంటే దీన్నే మీరు ఇంప్లిమెంట్ చేస్తారు రేపు నుంచి. కాబట్టి యూ షుడ్ నో ఆల్ దీస్ థింగ్స్. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గవర్నెన్స్, పరిపాలనలో ఉన్న ముఖ్యమైన అంశాలు. ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, పారదర్శకత, జవాబుదారీతనం. ఈ గవర్నెన్స్ అంటే మీకు తెలుసు కదా, ఈ గవర్నెన్స్ ట్రెండ్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంతా మీకు మొత్తం ఇప్పుడు ఆర్టీఐ ఈ పోర్టల్స్ దగ్గర నుంచి చాలా అప్లికేషన్స్, రిజిస్ట్రేషన్స్ దగ్గర నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ దగ్గర నుంచి అన్ని కూడా ఆన్లైన్ ద్వారానే అవుతున్నాయి ఇప్పుడు. ఈ గవర్నెన్స్ సెంట్రల్ లెవెల్ ఎలా ఉంది, స్టేట్ లెవెల్ ఎలా ఉంది. అప్లికేషన్, మోడల్స్, సక్సెసెస్, లిమిటేషన్స్ అండ్ పొటెన్షియల్. అప్లికేషన్, మోడల్స్, సక్సెసెస్, లిమిటేషన్స్ అండ్ పొటెన్షియల్. ఈ గవర్నెన్స్ యొక్క లిమిటేషన్ అసలు యాక్చువల్ గా చాలా మందికి డిజిటల్ కనెక్టివిటీ లేదు, డిజిటల్ లిటరసీ లేదు. అలాంటప్పుడు ఈ గవర్నెన్స్ ఎలా పనిచేస్తుంది? ఓకే, సో ఇండియాలో ఫస్ట్ మీకు కావాల్సిన డిజిటల్ లిటరసీ, తర్వాత అది లిమిటేషన్. సిటిజన్ చార్టర్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ అండ్ అదర్ మెజర్స్. రోల్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇన్ ఏ డెమోక్రసీ, ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర. ప్రజాస్వామ్యంలో సివిల్ సర్వీసెస్ యొక్క పాత్ర ఆలోచించండి. ఇంకా మీరు ఇండియా అండ్ ఇక్కడ ఇంకా నుంచి 17th, 18th, 19th, 20 చాప్టర్స్ లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి. GS 2లో ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్, మన చుట్టుపక్కల దేశాలు, పొరుగు దేశాలు అని తెలుగులో. పాకిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, ఇవన్నీ మన పొరుగు దేశాల కిందకి వస్తాయి, నైబర్హుడ్ కిందకి వస్తాయి. ఆ తర్వాత ఆసియాన్ దేశాలు వస్తాయి, ఆ తర్వాత ఆఫ్రికా వస్తుంది స్లోగా. బైలేటరల్, రీజనల్ అండ్ గ్లోబల్ గ్రూపింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఇన్వాల్వింగ్ ఇండియా అండ్ ఎఫెక్టింగ్ ఇండియాస్ ఇంట్రెస్ట్. ద్వైపాక్షిక సంబంధాలు, ఇండియా అమెరికా సంబంధాలు, ఇండియా రష్యా సంబంధాలు, ఇండియా యూరోపియన్ యూనియన్ సంబంధాలు, ఇండియా బ్రిటన్ సంబంధాలు. రీజనల్, ప్రాంతీయ కూటములు, సార్క్ కావచ్చు, ఇవన్నీ బిమ్స్టెక్ కావచ్చు. గ్లోబల్ గ్రూపింగ్స్, WTO కావచ్చు, UN కావచ్చు, ఇలాంటివన్నీ. తర్వాత అగ్రిమెంట్స్ విచ్ ఎఫెక్ట్ ఇండియా, RCEP నుంచి ఇండియా బయటకు ఎందుకు వచ్చింది. ఓకే, నామ్ రిలవెన్స్ ఏంటి, ఇండియా ఎందుకు నామ్కి దూరం జరుగుతుంది, ఇవన్నీ అసలు పేపర్ చదివితే చాలు, ఇది సరిపోతుంది. నేను పేపర్ నుంచి రాస్తాను, IR అయినా సరే. ఓవరాల్ గా ఎఫెక్ట్ ఆఫ్ policies and politics of developed and developing countries of India's interest and Indian diaspora. So the effect of policies and politics of developed and developing countries. Climate change లో డెవలప్డ్ కంట్రీస్ స్టాండ్ ఏంటి, డెవలపింగ్ కంట్రీస్ స్టాండ్ ఏంటి, ఇండియా ఇంట్రెస్ట్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా దానిలో చేసిన రోల్ ఏంటి, WTO ఇష్యూస్ లో వాళ్ళ స్టాండ్ ఏంటి, వీళ్ళ స్టాండ్ ఏంటి, అంటే అభివృద్ధి చెందిన దేశాల స్టాండ్ ఏంటి, చెందుతున్న దేశాల స్టాండ్ ఏంటి, దాని ఇండియాస్ రోల్ ఏంటి, దానిలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇండియా స్టాండ్ ఏంటి, ఇట్లా అన్ని. ఆఫ్ఘనిస్తాన్ క్రైసిస్ లో ఏంటి, నార్త్ కొరియా న్యూక్లియర్ బటన్ నొక్కితే పరిస్థితి ఏంటి, ఇలా ప్రతిదీ అన్నమాట. దాని తర్వాత ఇండియన్ డయాస్పొరా, ప్రవాస భారతీయులు. డయాస్పొరా అంటే మన వాళ్ళు ఇతర దేశాల్లో. ఇండియన్ డయాస్పొరా ఇస్ ద లార్జెస్ట్ డయాస్పొరా ఇన్ ద వరల్డ్. వాళ్ళ పాత్ర ఏంటి అక్కడ, వాళ్ళకున్న కష్టాలు ఏంటి అన్ని. ఇంకా ఇండియన్ డయాస్పొరా అంటే మన ప్రవాస భారతీయులు. ప్రవాస భారతీయులు వేరే దేశాలు ఉంటారు, వాళ్ళ గురించి మొత్తం చూసుకోవాలి. ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఏజెన్సీస్, ఫోరా, దేర్ స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్. ముఖ్యమైన అంతర్జాతీయ వ్యవస్థలు,
దేర్ స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్ అన్ని, ఇంకా అది యుఎన్ఈపి కావచ్చు, యుఎన్డిపి కావచ్చు, WHO కావచ్చు, ఓకే, యుఎన్పికేఎఫ్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే ఇది వరల్డ్ బ్యాంక్ కావచ్చు, IMF కావచ్చు. రీసెంట్ గా IMF ఒక రిపోర్ట్ ఇచ్చింది, వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్. దానికి సంబంధించి ఇండియా గ్రోత్ 6.8% ఉంటుంది అని చెప్పింది ఈ ఫిజికల్ ఇయర్ కి, ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి. ఇది మొత్తం మీరు చూసుకోవాలన్నమాట ఇదంతా. ఓకే, ఇది మన సిలబస్. అది GS2. GS3 is about technology, economic development, biodiversity, environment, security issues and disaster management. Technology, economic development, biodiversity, environment, security and disaster management. దీనిలో ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు మనకు లేదు. బట్ స్టిల్ ఇప్పుడు ఉన్న LPG ఎరాలో, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎరాలో మనం ఏ విధంగా మన ఎకానమీని డెవలప్ చేస్తున్నాం, ఆ ప్రణాళికలు ఏంటి? ప్లానింగ్ అంటే ప్లానింగ్ కమిషన్ అని మాత్రమే కాదు, మన డెవలప్మెంట్ సిస్టమ్స్ ఏంటి అని అర్థం. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఎలా ఉన్నాయి, మన రిసోర్సెస్ ఎలా మొబిలైజ్ చేస్తున్నాం, మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తున్నాయి, ఇలాంటివన్నీ. గ్రోత్, డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్, మన వృద్ధి ఎలా ఉంది, మన అభివృద్ధి ఎలా ఉంది, మన ఉద్యోగ వ్యవస్థ, మన ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగం ఎలా ఉంది, ఉద్యోగ వ్యవస్థను ఎలా క్రియేట్ చేస్తున్నాం. ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇష్యూస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే గ్రోత్ వితౌట్ ఈక్విటీ. మనం పైకి వెళ్తున్నాం కానీ అందరినీ తీసుకుని వెళ్తున్నామా, కొంతమంది పైకి వెళ్తున్నారా? సో టాప్ ఒక డేటా వస్తుంది, 57% ఆఫ్ వెల్త్ ఇన్ ఇండియా ఇస్ ఓన్డ్ బై 10% ఆఫ్ పీపుల్. ఇట్లా వస్తాయి కదా, ఇట్లాంటివన్నీ మీరు చూసుకోవాలి. ఇండియాలో ఎంత వెల్త్ ఎవరి చేతిలో ఉంది. ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ రీసెంట్ గా కూడా ఒకటి వచ్చింది, అసమానతలకు సంబంధించి. గవర్నమెంట్ బడ్జెటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ. మేజర్ క్రాపింగ్ ప్యాటర్న్స్. సో భారతదేశంలో పంట ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇరిగేషన్, రకరకాల ఇరిగేషన్ వ్యవస్థలు ఎలా ఉన్నాయి. ఓకే, ఇరిగేషన్స్ లో ట్యాంకా, కెనాలా, డ్రిప్, అన్ని ఇంకా రకరకాల ఇరిగేషన్. దానిలో కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి కృషి కొత్త స్కీమ్స్ ఇరిగేషన్ లో ఎలా ఉంది. పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎలా భారతదేశంలో, ఇప్పుడు కాళేశ్వరం కావచ్చు, పోలవరం కావచ్చు, అలా ఇండియా మొత్తంలో అన్ని ప్రాజెక్ట్స్ ఎలా పనిచేస్తున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కావచ్చు, అవి కూడా తెలుసుకోవాలి మీరు, ఎక్కడెక్కడ ఏమో ఉన్నాయి. దానికి రీహాబిలిటేషన్, ఆ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు రీహాబిలిటేషన్ ఎలా ఉంది, అన్ని తెలుసుకోవాలన్నమాట. ఇరిగేషన్ అంటే నీటి పారుదల వ్యవస్థలో ఏ విధంగా అది ఇరిగేషన్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి. ఇరిగేషన్ సిస్టమ్ స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ మార్కెటింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ ఇష్యూస్ రిలేటింగ్ టు అండ్ రిలేటెడ్ కాన్స్టెంట్స్. సో మీకు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఈ NAM ప్రాజెక్ట్, ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ కావచ్చు, మొత్తం అగ్రికల్చర్ మార్కెటింగ్ కానీ, అగ్రికల్చర్ ఇరిగేషన్ లోని ఛాలెంజెస్ కానీ అన్ని చూసుకోవాలి. ఈ టెక్నాలజీ టు ద ఎయిడ్ ఆఫ్ ద ఫార్మర్స్. ఈ టెక్నాలజీ టు ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్ కోసం ఈ టెక్నాలజీ ఏ విధంగా వెళ్తుంది. మన ఈ టెక్నాలజీ అంటే ఏంటి, డ్రోన్ సిస్టమ్స్ అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, లేకపోతే ఈ కిసాన్ యాప్స్ కావచ్చు, రకరకాల యాప్స్ వచ్చాయి కదా టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా మన ఫార్మర్స్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తున్నాం. సైక్లోన్ ప్రిడిక్షన్స్ కావచ్చు, ఈ టెక్నాలజీ టు ద ఎయిడ్ ఆఫ్ ఫార్మర్స్. ఇవన్నీ చాలా వస్తాయి అన్నమాట దీనిలో. తర్వాత ఇష్యూస్ రిలేటెడ్ టు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఫార్మ్ సబ్సిడీస్ అండ్ మినిమం సపోర్ట్ ప్రైజెస్. మినిమం MSP ఎలా ఉంది, MSP ఎన్ని పంటలకు ఇస్తారు, ఫార్మ్ సబ్సిడీస్, ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఎలా ఉన్నాయి, ఇండియాలో ఫర్టిలైజర్ సబ్సిడీస్ ఎంత ఇస్తున్నాం, ఇట్లా ప్రతిదీ తెలుసుకోవాలి. అంటే రైతాంగం గురించి మీకు పూర్తి స్థాయి అవగాహన ఉండాలి. ఇరిగేషన్ కావచ్చు, సబ్సిడీస్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, ఈ టెక్నాలజీ కావచ్చు. చూడండి సిలబస్ లో ఎంత కనపడుతుందో, కానీ మనం చాలా తక్కువ చదువుతాం దీని గురించి. రైతాంగ వ్యవస్థ అనమాట మొత్తం. PDS, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ. PDS షాప్ అంటే ఏంటి తెలుసా, రేషన్ షాప్లు. రేషన్ సిస్టమ్ ఎలా ఉంది, PDS ఎలా ఇస్తున్నాం మనం. ఆబ్జెక్టివ్స్, వై PDS, వై టార్గెటెడ్ PDS ఏంటి, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏంటి, ఆబ్జెక్టివ్స్, ఫంక్షనింగ్, లిమిటేషన్స్, రీవాంపింగ్, ఇష్యూస్ ఆఫ్ బఫర్ స్టాక్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, టెక్నాలజీ మిషన్స్, ఎకనామిక్స్ ఆఫ్ ఎనిమల్ రేరింగ్. ఇండియాలో క్యాటిల్స్, ఎనిమల్ రేరింగ్ మొత్తం, కౌస్, బఫెలోస్, గోట్స్, ఇంకా అన్ని రకాలు. దానిలో ఎనిమల్ హస్బెండరీ గురించి కూడా మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలన్నమాట. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ చాలా తక్కువ ఉంది. అమెరికా, యూరోప్ లో చాలా ఎక్కువ ఉంది, జపాన్ లో. మన ఇండియాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫోకస్ చాలా తక్కువ.
చాలా వరకు మన ఫుడ్ అంతా పెరిషబుల్ థింగ్స్ అని వేస్ట్ అయిపోతున్నాయి అనమాట. స్కోప్ అండ్ సిగ్నిఫికెన్స్, లొకేషన్, అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ రిక్వైర్మెంట్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా, భూ సంస్కరణలు, భారతదేశంలో భూ సంస్కరణలు. ఎఫెక్ట్స్ ఆఫ్ లిబరలైజేషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ, చేంజెస్ ఇన్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ దర్ ఎఫెక్ట్ ఆన్ ఇండస్ట్రియల్ గ్రోత్. ఇండియన్ భారత ఆర్థిక వ్యవస్థ మీద లిబరలైజేషన్ యొక్క పాత్ర. ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులు, ప్రధానమంత్రి గతి శక్తి తెలుసు కదా, ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్. ఎనర్జీ, పోర్ట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, రైల్వేస్. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మోడల్స్, ఇండియాలో మనం ఫాలో అయ్యే రకరకాల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ అవ్వచ్చు, హైబ్రిడ్ మోడల్స్ అవ్వచ్చు, సింగపూర్ మోడల్ అవ్వచ్చు, రకరకాల ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అనమాట. తర్వాత ఎస్ఎన్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఇంక అన్ని వస్తాయి, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఐఓటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జీన్ ఎడిటింగ్, మొత్తం అసలు మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి, సూపర్ కంప్యూటర్స్, మొత్తం ఆ బుక్కే మనం బట్టి కొట్టేయాలి. ముందు హెడ్డింగ్స్ తెలియాలి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటో. సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అండ్ దర్ అప్లికేషన్స్ అండ్ ఎఫెక్ట్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టెక్నాలజీ. అంటే స్వదేశీయంగా మనం టెక్నాలజీస్ ఏ విధంగా, డిఫెన్స్ టెక్నాలజీ కూడా అవ్వచ్చు. ఇండిజినైజేషన్ ఆఫ్ టెక్నాలజీ, సో స్వదేశీయంగా మనం ఎటువంటి టెక్నాలజీ ఇండిజినైజ్ చేసుకుంటున్నాం. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పేస్, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఇష్యూస్ రిలేటింగ్ టు ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటే తెలుసు కదా, మేధో సంపత్తి హక్కులు, కాపీ రైట్స్, పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, ఇండస్ట్రియల్ డిజైన్స్, ఇవన్నీ కూడా. తర్వాత ఎన్విరాన్మెంట్, మన ఫిలిమ్స్ లో ఉంది, మెయిన్స్ లో కూడా ఉంది ఎన్విరాన్మెంట్. కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అండ్ డిగ్రేడేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. నువ్వు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు పర్యావరణం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో అసెస్మెంట్ ఎలా చేస్తావు. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తు నిర్వహణ. డిజాస్టర్స్ ఎలాంటివి ఉన్నాయి, డిజాస్టర్ ఎలా మేనేజ్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ ఇష్యూస్, భద్రతా సంబంధమైన అంశాలు, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటాయి అనమాట. డెవలప్మెంట్ అండ్ ఎక్స్ట్రీమిజం, ఎక్కడైతే డెవలప్మెంట్ తక్కువ ఉందో అక్కడ ఎక్స్ట్రీమిజం ఎక్కువ ఉంటుంది. లింకేజ్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం. ఎక్స్ట్రీమిజం అంటే నక్సలిజం లాంటిది. ఓకే, నక్సలిజం is a form of extremism. Next, role of external and non-state actors in creating challenges to internal security. టెర్రరిస్టులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్. మీకు తెలుసు కదా 2008 ముంబై టెర్రర్ అటాక్స్ అనుకోండి. హౌ ఎక్స్టర్నల్ ముంబై టెర్రర్ అటాక్స్ ఎవరు చేశారు, వేరే దేశం నుంచి వచ్చి మరి మన పైన అటాక్ చేశారు. ఇట్లాంటివి కూడా మనం చదువుకోవాలి. సో నక్సలిజం గురించి చదువుకోవాలి, టెర్రరిజం గురించి చదువుకోవాలి. నక్సలిజంలో రెడ్ కారిడార్ గురించి చదువుకోవాలి. టెర్రరిజంలో టైప్స్ ఆఫ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం, ఇండాక్ట్రినేషన్, ఇవన్నీ కూడా చదువుకోవాలి. ఐఎస్ ఇలాంటి వాటి గురించి కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఆల్ జవహరి గురించి, తర్వాత కాశ్మీర్ టెర్రరిజం గురించి మొత్తం చూసుకోవాలి. ఛాలెంజెస్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ త్రూ కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్స్. అంటే ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా, బ్లాక్ నెట్, డార్క్ వెబ్ అని ఎలా వాడుతున్నారు. రోల్ ఆఫ్ మీడియా అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. రోల్ ఆఫ్ మీడియా అండ్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఇన్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్. సైబర్ సెక్యూరిటీ, ఈ మధ్య ట్రెండ్ అవుతున్న టాపిక్ సైబర్ సెక్యూరిటీ. మనీ లాండరింగ్ అండ్ ఇట్స్ ప్రివెన్షన్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్, హవాలా, వాటికి సంబంధించిన సవాళ్లు, దాన్ని ఎలా తగ్గించాలి. సెక్యూరిటీ ఛాలెంజెస్ అండ్ దేర్ మేనేజ్మెంట్ ఇన్ బార్డర్ ఏరియాస్. బార్డర్ మేనేజ్మెంట్ మెయిన్ గా ఓవరాల్ గా బార్డర్ మేనేజ్మెంట్ అనమాట. బార్డర్ లో ఉన్న సెక్యూరిటీ ఛాలెంజెస్. ఆర్గనైజ్డ్ క్రైమ్ విత్ టెర్రరిజం. ఆర్గనైజ్డ్ క్రైమ్ విత్ టెర్రరిజం. మనీ లాండరింగ్ ఇస్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. ఓకే, ఆర్గనైజ్డ్ క్రైమ్ కి టెర్రరిజం కున్న లింకేజ్ ఏంటి. తర్వాత వేరియస్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ అండ్ దేర్ మ్యాండేట్. బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఇలా రకరకాల సెక్యూరిటీ ఫోర్సెస్ భారతదేశంలో, అవి ఎలా పనిచేస్తాయి వాటికి సంబంధించి. ఇది GS 3 1 2 3. ఓకే, సో మీ డ్యూటీ ఏంటంటే GS 4 నేను మళ్ళీ ఒక క్లాస్లో చెప్తాను. ఫిలిం సిలబస్, మెయిన్ సిలబస్ 1 2 3 సిలబస్ బాగా 3 సార్లు రాసుకుని కంప్లీట్ బైహార్ట్ చేశాను. సిలబస్ ఎప్పుడైతే మీకు గ్రిప్ లో ఉంటుందో మీకు ఎగ్జామ్ లో ఒక పాత్ తెలిసిపోదు. సిలబస్ ఎప్పుడైతే మీకు కంట్రోల్లో ఉంటుందో ఎగ్జామ్ లో ఎలా వెళ్ళాలి. సైబర్ సెక్యూరిటీ మన సిలబస్, మనీ లాండరింగ్ మన సిలబస్, ఆర్గనైజ్డ్ క్రైమ్ మన సిలబస్, లింకేజ్ బిట్వీన్
డెవలప్మెంట్ అండ్ ఎక్స్ట్రీమిజం మన సిలబస్. అది మీకు తెలియాలి ఫస్ట్. వేరే సెక్యూరిటీ ఏజెన్సీస్, ఇప్పుడు అస్సాం రైఫిల్స్ గురించి ఆర్టికల్ వచ్చింది. సో అస్సాం రైఫిల్స్ మన సిలబస్ లో ఉందని మనకు తెలియాలి. నానో టెక్నాలజీ మన సిలబస్ లో ఉందని మనకు తెలియాలి. చాలా మంది అసలు సిలబస్ చూడకుండానే సంవత్సరం గడిపేస్తారు. ఓకే, ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ. మీ దగ్గర నుంచి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు సిలబస్ ని సీరియస్ తీసుకో. నెక్స్ట్ వీక్ ఒక రోజు ఇంటర్వ్యూ గురించి చెప్తాను స్పెషల్గా. ఈ వీక్ లో మీరు ఫిలిమ్స్ సిలబస్, జిఎస్, ఎస్ఏ సిలబస్, జిఎస్ 1, 2, 3 బట్టి ఆగబట్టి కొట్టేసాను. అసలు అలా కమాండ్ వచ్చాడు. ఇప్పుడు పాలిటీ ఉంది, రెగ్యులేటరీ బాడీస్, స్టాట్యుటరీ బాడీస్, క్వాజీ జ్యుడిషియల్ బాడీస్ మన సిలబస్ లో ఉందని తెలియాలి. ఓకే, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ టు ద లోకల్ లెవెల్ మన సిలబస్ లో ఉందని తెలియాలి. బేసిక్ స్ట్రక్చర్ థియరీ మన సిలబస్ లో ఉందని తెలియాలి. చేస్తారు కదా. నేను నెక్స్ట్ వీక్ ఏదో ఒక రోజు ఎవరినో క్లాస్లో ర్యాండమ్ గా లేపుతాను. లేపి GS3 సిలబస్ లో ఏముంది చెప్పమంటాను. ఓకే, GS1 సిలబస్ లో ఏముందో చెప్పమంటాను. ఫిలిమ్స్ GS సిలబస్ ఏముందో చెప్పమంటాను. ఫస్ట్ ఇది చేయండి. అండ్ ఇంకొక సీరియస్ థింగ్, నేను చెప్పేది 100% ఫాలో అవ్వండి. మేడం ఎందుకు చెప్పారని ఆలోచించొద్దు. మ్యామ్ చెప్పారు కాబట్టి చేయాలనుకోండి అంతే. జీవితంలో ఎవరినైనా కనీసం చెప్పినప్పుడు చేయాలి కదా. నేనైతే మీ మంచి కోసమే చెప్తాను కదా. సిలబస్ గుర్తుపెట్టేసుకోండి ఫుల్గా. ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఇది. బ్లైండ్గా నేను చెప్పింది చేయండి చాలు. సిలబస్ పక్కా గుర్తుపెట్టుకోండి. సిలబస్ చదవండి. ఎవరన్నా మీరు చదువుతున్నప్పుడు ఎందుకు చదువుతున్నారంటే నేను సమాధానం వాళ్ళకి చెప్పక్కర్లేదు. నేను చెప్పానంటే దాని వెనకాల బలమైన కారణం ఉంటుంది. ఓకే, మీకు అప్పుడు ఎప్పుడైనా కనెక్ట్. ఓకే, GS1 సిలబస్ లో సోషల్ ఇష్యూస్ ఉన్నాయి. సోషల్ ఇష్యూస్ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్, గ్లోబలైజేషన్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండియన్ సొసైటీ. సోషల్ ఇష్యూస్ అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. సోషల్ ఇష్యూస్ అంటే ఉమెన్. సోషల్ ఇష్యూస్ అంటే చిల్డ్రన్. తెలియాలంటే అసలు మన సోషల్ ఇష్యూస్ అనే దాంట్లో వల్నరబుల్ సెక్షన్స్ అనే కాన్సెప్ట్ ఉందని తెలియాలి. ఒక స్కీమ్ గవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేస్తుంది అంటే వేరే సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని మన సిలబస్ లో మీకు తెలియాలి. అది తెలియాలంటే ఫస్ట్ సిలబస్ వచ్చేయాలి. ఆ సిలబస్ ఇప్పుడు ఒకసారి బైహార్ట్ చేసుకున్న తర్వాత 10 రోజులకు ఒకసారి రివిజన్, ఒక 5 నిమిషాలు రివిజన్ చేసుకుంటే ఒక 6 నెలలకి మీకు సిలబస్ మొత్తం అలా గ్రిప్ వచ్చేస్తుంది.